బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కోర్టు రిమాండ్ విధించింది. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో అరెస్ట్ అయిన అంబటిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. నిన్న అర్ధరాత్రి వరకు సాగిన సుదీర్ఘ వాదనల తర్వాత కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. శనివారం రాత్రి గుంటూరులో అరెస్ట్ అయిన అంబటి రాంబాబును ఆదివారం రాత్రి 8:45 గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఇరు పక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాదనలు జరిగాయి. అంబటిపై పెట్టినవన్నీ 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసులేనని, కాబట్టి ఆయనకు స్టేషన్ బెయిల్ ఇవ్వాలని డిఫెన్స్ లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోరారు. తిరుమల లడ్డూ కల్తీ కాలేదని సిట్ చెప్పిన ప్రభుత్వం ఫ్లెక్సీల ద్వారా విష ప్రచారం చేస్తుందని, బాధ్యత గల పౌరుడుగా అంబటి వాటిని తొలగించమని అడిగారని వాదించారు. అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఈ వాదనలను తోసిపుచ్చారు. అంబటిపై ఇప్పటికే 16 క్రిమినల్ కేసులు ఉన్నాయని, ఆయన బయట ఉంటే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని కోర్టుకు వివరించారు. ముఖ్యంగా సీఎంపై ఉద్దేశపూర్వకంగానే దూషణలకు పాల్పడ్డారని, దీని వెనుక ఉన్న కుట్రను తేల్చాల్సి ఉందని రిమాండ్ కోరారు. విచారణ సమయంలో అంబటి రాంబాబు స్వయంగా తన గోడును వెళ్లబోసుకున్నారు. పోలీసులు తనను అర్ధరాత్రి సమయంలో వేధించారని, 2 సీఐలు తనపై భౌతికంగా దాడి చేసి శారీరకంగా ఇబ్బంది పెట్టారని జడ్జి ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఇరు వర్గాల వాదనల అనంతరం అంబటి స్టేట్మెంట్ ను రికార్డు చేసిన న్యాయమూర్తి చివరకు ఈ నెల 13 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంబటి రాంబాబు మీద 14 రోజులు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అంబటి రాంబాబు గారి తరఫున పొన్నవోలు సుధాకర్ గారు వాదనలు వినిపించారు. అంటే అన్ని బెయిలబుల్ అఫెన్సెస్ బిలో 7 years ఇంప్రిజన్మెంట్ ఉన్న కేసులు కాబట్టి దాంట్లో బెయిల్ ఏమని వాళ్ళు వాదన వినిపించారు. అలానే అంబటి రాంబాబు గారు ఏమి ఓల్డ్ ఏజ్ అని 70 years ఏజ్ అని, అతనికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని దాన్ని కన్సిడర్ చేస్తూ కూడా బెయిల్ ఇవ్వమని అడిగారు. కానీ దాన్ని కోర్టు భావించకుండా అతనికి 14 రోజులు రిమాండ్ విధించింది. అలానే ప్రాసిక్యూషన్ తరఫున వాళ్ళు విజయలక్ష్మి గారు గట్టిగా వాదనలు వినిపించారు. ఏదైతే దాదాపు అతని మీద 20 కేసులు ఉన్నాయని, అగెనిస్ట్ పోలీసుల మీద అసాల్ట్ చేసి అంటే దాడి చేసిన కేసుల్లో 7 కేసులు ఉన్నాయి కాబట్టి అతనికి రిమాండ్ చేయాల్సిందని ప్రాసిక్యూషన్ వాళ్ళు విధించారు. రాంబాబు గారు ఏం చెప్పారంటే, అతని పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు అతన్ని 2 పోలీసు ఆఫీసర్స్ పంగజీల్చారంట అనే విషయం జడ్జి గారు చెప్పేది, అది కూడా రికార్డ్ చేసుకున్నారు జడ్జి గారు. అంటే ఎలాంటి కోర్టు అది భావించాల, అతనికి దెబ్బలు ఉన్నట్టు లేవు కాబట్టి అతని రిమాండ్ ఇచ్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి మణికుమార్ లైవ్ లో అందిస్తారు. మణికుమార్, చెప్పండి, ఇరు వాదనలు విన్న తర్వాత కూడా అంబటికి రిమాండ్ అయితే విధించింది కోర్టు. ఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నారు? అఖిల, ఉత్కంఠ పరిణామాల నడుమ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు నిన్న గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు రిమాండ్ విధించింది. ఏదైతే గుంటూరు నల్లపాడు స్టేషన్లో నమోదైనటువంటి కేసులు ఏవైతే అంటే మొన్న శనివారం జరిగినటువంటి ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబును దూషించారని చెప్పి, అదేవిధంగా పోలీసు విధులకు ఆటంకం కలిగించారని చెప్పి నల్లపాడు పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదయ్యాయి. నిన్న సాయంత్రం వరకు కూడా ఆయన అంబటి రాంబాబు నల్లపాడు స్టేషన్లో ఉన్నారు. నిన్న రాత్రి 7 గంటల ప్రాంతంలో అంబటి రాంబాబును జడ్జి ముందు హాజరుపరిచేందుకు పోలీసులు తీసుకువెళ్లారు. ముందుగా గుంటూరు జీజీహెచ్ తీసుకెళ్లి అక్కడ వైద్య పరీక్షలు చేసిన అనంతరం మొబైల్ కోర్టులో అంబటి రాంబాబును హాజరుపరిచారు. అయితే అంబటి రాంబాబు తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అంబటి రాంబాబును కుట్రపూరితంగానే ఈ కేసుల్లో ఇరికిస్తున్నారు. ఏదైతే గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి తిరుమల తిరుపతి లడ్డూ వ్యవహారానికి సంబంధించి సిట్టు నివేదిక ఇచ్చింది. అందులో ఎక్కడ కూడా జంతువుల కొవ్వు కలవలేదని సిట్టు నివేదన ఇచ్చినప్పటికీ కూడా కొంతమంది కావాలని ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి రెచ్చగొట్టే విధంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే బాధ్యత గల పౌరుడిగా అంబటి రాంబాబు ఆ ఫ్లెక్సీలను తొలగించాలని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా ఉద్దేశపూర్వకంగా ఆయనేమి మాట్లాడలేదని చెప్పి పొన్నవోలు సుధాకర్ రెడ్డి అంబటి తరపున వాదనలు వినిపించారు. అంబటి మీద పెట్టినటువంటి కేసులన్నీ కూడా 7 ఏళ్ల లోపు శిక్షలు పడే కేసులు కాబట్టి ఆయనకు బెయిల్ ఇవ్వాలి, స్టేషన్ బెయిల్ ఇవ్వాలంటూ కూడా 41A నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని చెప్పి పొన్నవోలు కోరారు. అయితే పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసినటువంటి వాదనలను పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ప్రభుత్వం తరపున లాయర్లు తోసిపుచ్చారు. అప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబు మీద దాదాపు 16కు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. అందులో దాదాపు 3 వంతులు అంటే చాలా వరకు కూడా కేసులన్నీ కూడా పోలీసులను దూషించడం, లేదంటే వాళ్ళ విధులకు ఆటంకం కలిగించడం,
ఇలాంటి కేసులే ఎక్కువ ఉన్నాయి. మొదటి నుంచి కూడా అంబటి రాంబాబు వ్యవహార శైలి అదే విధంగా ఉంది. ఇలాంటి వ్యక్తులకు ఖచ్చితంగా బయట ఉంటే కనుక శాంతి భద్రతల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా ఉద్దేశపూర్వకంగానే అంబటి రాంబాబు అన్నారని చెప్పి వాళ్ళు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కూడా వాదనలు వినిపించారు. వాటి వెనక ఎవరు ఉన్నారు, అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు వెనక ఎవరున్నారు, వాటినన్నింటి కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి అంబటి రాంబాబును కస్టడీకి తీసుకోవాలి ఖచ్చితంగా. కాబట్టి అంబటి రాంబాబుకు రిమాండ్ విధించాలని చెప్పి వాళ్ళు కూడా కోరిన పరిస్థితి కనిపించింది. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత అంబటి రాంబాబు తన కార్యాలయంలోకి పిలిచి జడ్జి జి శ్రవంతి అంబటి రాంబాబు స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేసుకున్నారు. జడ్జి ముందు కూడా అంబటి రాంబాబు ఆవేదన వ్యక్తం చేసినట్లు కూడా మనకి తెలుస్తూ ఉంది. అంటే తను ఎమ్మెల్యేగా పనిచేశాను, మంత్రిగా పనిచేశాను, తన ఇంటి మీద దాడి చేశారు, తన మీద దాడి చేశారు, దాదాపు వందలాది మంది వచ్చి తన మీద దాడి చేసి తన మీద కేసులు పెట్టి తనను హింసించారని చెప్పి అంబటి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్లో కూడా నల్లపాడు పోలీస్ స్టేషన్లో కూడా కొంతమంది పోలీసులు తనను శారీరకంగా కూడా ఇబ్బంది పెట్టారని చెప్పి అంబటి రాంబాబు అంటే వయసు రీత్యా కూడా తన వయసును కూడా లెక్క చేయకుండా కొంతమంది పోలీసులు ఇబ్బంది పెట్టారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు పై వాళ్ళు చేస్తున్నట్టు ఒత్తిడి వల్లే తాము ఈ పని చేస్తున్నాం, ఏమీ అనుకోవద్దంటూ కూడా కొంతమంది పోలీసులు నాతో అన్నారని చెప్పి అంబటి రాంబాబు జడ్జి వద్ద కూడా ఆవేదన వ్యక్తం చేసినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ఏదేమైనప్పటికీ కూడా అంబటి రాంబాబు వ్యవహారం మొన్న శనివారం నుంచి జరుగుతున్న వ్యవహారం నిన్న కోర్టు అర్ధరాత్రి 11:30 ప్రాంతం వరకు కూడా ఇరుపక్షాల వాదనలు కూడా వాడివేడిగా జరిగినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇరుపక్షాల వాదనలు విన్నంత తర్వాత స్పెషల్ మొబైల్ కోర్టు తీర్పును వెలువరించింది. అంబటి రాంబాబుకి ఏదైతే 2 కేసులు నల్లపాడులో నమోదంటే 2 కేసుల నేపథ్యం, ఒక కేసుకు 41A నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. మరొక కేసులో 14 రోజులు రిమాండ్ విధించారు. ఈ నెల 13వ తేదీ వరకు కూడా రిమాండ్ విధిస్తూ స్పెషల్ మొబైల్ కోర్టు తీర్పునిచ్చింది. అయితే అంబటి రాంబాబుకు తనను రాజమండ్రి జైలుకు పంపాలని చెప్పి అంబటి రాంబాబు జడ్జిని కోరినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ మేరకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు రిమాండ్ విధిస్తూ కూడా స్పెషల్ మొబైల్ కోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి అంబటి రాంబాబును అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండ్ విధించారని చెప్పి అంబటి తరపు అనుచరులు కావచ్చు, లేదంటే వాళ్ళ తరపు లాయర్లందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అంబటి రాంబాబుకు సంబంధించి నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతున్నారు ఒక చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా అంబటి రాంబాబు ఇక్కడ ఉన్నటువంటి కోర్టులో మొబైల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాలు చేస్తూ హైకోర్టు కూడా వెళ్ళే అవకాశం కూడా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పుడు కూడా అంబటి రాంబాబు వ్యవహారానికి సంబంధించి నిన్న రాత్రి 11:30 ప్రాంతంలో అంబటి రాంబాబుకు ఏదైతే నల్లపాడులో స్టేషన్లో నమోదైన కేసులకు సంబంధించి 14 రోజుల రిమాండ్ విధిస్తూ అయితే గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు అయితే తీర్పునిచ్చిన పరిస్థితి కనిపించింది. అఖిల, మణికుమార్, ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయంటూ అక్కడ న్యాయవాదులు చెప్పడం జరిగింది. అయితే మరి దీనికి సంబంధించి బెయిల్ వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా, లేదంటే వాళ్ళు కస్టడీకి తీసుకుని విచారించే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే వాస్తవానికి ఏదైతే అంబటి రాంబాబు చేసినట్టు వ్యాఖ్యలు ఏవైతే ముఖ్యమంత్రి చంద్రబాబును అనుచిత వ్యాఖ్యలు చేయడం, అదే మరోవైపు గతం నుంచి కూడా ఇప్పుడు కూడా పోలీసులను విధులకు ఆటంకరించడం, లేదంటే పోలీసులను దూషించడం లాంటి పనులు చేస్తూ వస్తున్నారు. మొదటి నుంచి కూడా అంబటి రాంబాబు వ్యవహార శైలి ఇదే విధంగా ఉందంటూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు జడ్జి ముందు కూడా వాదనలు వినిపించిన పరిస్థితి కనిపించింది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు మీద చేసినట్టు వ్యాఖ్యలకు సంబంధించి అంటే బెయిల్ వస్తుందా రాదా అనేది అయితే ప్రస్తుతానికైతే ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికీ అంటే అంబటి తరపు న్యాయవాదులు ఎవరైతే పొన్నవల సుధాకర్ రెడ్డి ఉన్నారో ఆయన కేసు వాదించేటప్పుడు వాదన వినిపించేటప్పుడు ఈ కేసులన్నీ కూడా అంబటి మీద పెట్టిన సెక్షన్లన్నీ కూడా 7 ఏళ్ల లోపు ఉన్నటువంటి సెక్షన్లు కాబట్టి ఇవన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్లు కాబట్టి అంబటి రాంబాబు ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఆయన కూడా జడ్జిను కోరిన పరిస్థితి కనిపించింది. అయితే అంబటి రాంబాబును ఇప్పుడు ప్రస్తుతం బయట ఉంచితే కనుక ఖచ్చితంగా శాంతి భద్రతల సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన్ను ఖచ్చితంగా కస్టడీకి ఇవ్వాలి. కస్టడీలో మరిన్ని విషయాలు, కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు రిమాండ్ ఇవ్వాలని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కోరిన పరిస్థితి కనిపించింది. ఈ ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు అయితే ప్రస్తుతానికి అంబటి రాంబాబుకు రిమాండ్ విధించింది. అయితే అంబటి రాంబాబు నెక్స్ట్ ఏం చేయబోతున్నారని ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా దీని మీద ఈ తీర్పును సవాలు చేస్తూ కూడా హైకోర్టుకు వెళ్ళి బెయిల్ పిటిషన్ వేసే అవకాశం కూడా ఉన్నట్లయితే మనకి తెలుస్తూ ఉంది. అఖిల, రైట్ మణికుమార్, థ్యాంక్ యూ.